శుభకార్యాల్లో నలుపు రంగును ఎందుకు అపశకునంగా భావిస్తారో తెలుసా? హిందూ సంస్కృతిలో రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి రంగు వెనుక ఒక కథ, ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. కొన్ని రంగులను శుభసూచకంగా భావిస్తే మరికొన్ని రంగులను అశుభంగా పేర్కొంటారు. ముఖ్యంగా నలుపు రంగును చెడుకు సంకేతంగా చూస్తారు. ఫ్యాషన్ వరల్డ్ లో బ్లాక్ ను అమితంగా ఇష్టపడతారు. కానీ మతపరంగా మాత్రం అపశకునంగా భావిస్తారు. ముఖ్యంగా శుభకార్యాల్లో నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభమని చెప్తారు. కొందరికి బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్లు కూడా చెడు దృష్టిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం. నలుపు రంగు హిందూ సంస్కృతి. హిందూ మతంలో పెళ్లి అయిన 1 సంవత్సరం పాటు బ్లాక్ కలర్ కు దూరంగా ఉండాలని చెబుతారు. ఇది చెడు శకునాన్ని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. చాలా మంది సోమ, మంగళవారాల్లో నలుపు రంగు దుస్తులు ధరించరు. దీపావళి, దసరా, రక్షాబంధన్, ఇతర పవిత్రమైన పండుగల్లో ప్రజలు బ్రైట్ కలర్ దుస్తులు ధరిస్తారు. కానీ నలుపు రంగు డ్రెస్లకు దూరంగా ఉంటారు. దేవాలయాలు లేదా కొన్ని గొప్ప పండుగ వేడుకలకు హిందువులు నలుపు రంగు దుస్తులు ధరించరు. ఎందుకంటే నలుపు రంగును సాధారణంగా సంతాప సూచిగా భావిస్తారు. నలుపు హిందూ మతంలో చెడు శక్తిని, మరణం, చీకటిని సూచిస్తుంది. అయితే చెడు దృష్టిని నివారించడానికి నలుపును ఉపయోగిస్తారు. భారతీయులు పసిపిల్లల నుదిటిపై కాటుక చుక్కను పెట్టడం ఆచారంగా వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ఎప్పుడూ చెడు శకునాన్ని ఆహ్వానించదు. నలుపు రంగు శని మహారాజుతో ముడిపడి ఉంటుంది. చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు బ్లాక్ బెల్ట్లతో వాచీలు ధరించడం గమనించి ఉండవచ్చు. ఎందుకంటే వారికి శని చాలా ముఖ్యమైనది. శని అనుకూల స్థానంలో ఉంటే కొన్నిసార్లు జ్యోతిష్కులు కూడా నలుపు రంగును ధరించమని సలహా ఇస్తారు. అదేవిధంగా శనిగ్రహం అనుకూలంగా ఉంటే చాలా మంది పండితులు నీలమణి లేదా ఏదైనా రత్నానికి బదులుగా బ్లాక్ బెల్ట్ ఉన్న గడియారాన్ని ధరించమని సలహా ఇస్తారు. శని మంచిగా ఉంటే వ్యక్తికి గౌరవం, డబ్బు, ప్రజాదరణ కూడా వస్తుంది. అందువల్ల బ్లాక్ బెల్ట్ తో వాచ్ ధరించడం అపశకునంగా భావించరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా బ్లాక్ వాచ్ కలిగి ఉంటే ఆ వ్యక్తి ఏలినాటి శని కాలంలో ఉంటే వారు బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ధరించడం అశుభం కాదు. మంగళవారం ఎందుకు ధరించకూడదు? ప్రజలు మంగళవారం కూడా నలుపు రంగు ధరించరు. కుజుడు, శని శత్రువులు అని నమ్ముతారు. నలుపు శని రంగు కాబట్టి మంగళవారం నాడు నలుపు రంగు ధరించడం అశుభం. మంగళవారం, శనివారాలు ఆంజనేయ స్వామి భక్తులకు చాలా ముఖ్యమైన రోజులు. హనుమంతుడిని విశ్వాసం, భక్తితో పూజించడం ద్వారా జీవితంలోని అన్ని అనారోగ్యాలు నయమవుతాయి. హనుమంతుడు నలుపు రంగు నుంచి తనను తాను విడిపించుకున్నట్లు నమ్ముతారు. హనుమంతుడిని మెప్పించాలనుకుంటే ఆలయానికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. సోమవారం కూడా వద్దు. సోమవారాలు సాధారణంగా శివుడిని పూజించడానికి అనుకూలమైన దినాలుగా పేర్కొంటారు. హిందూ మతంలో శివుడిని అంతిమ దైవంగా పరిగణిస్తారు. అందుకే మహాదేవ్ అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని విధ్వంసకుడిగా భావిస్తారు. నలుపు రంగు చీకటి, మరణంతో కూడా బలంగా ముడిపడి ఉంది కాబట్టి ప్రజలు ఈ రంగును ధరించకుండా ఉండాలి. సోమవారాలలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు, తేనెతో అభిషేకం చేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.